కాలంలో ప్రజలు కుండ కింద పడవేస్తే పగిలిపోయినట్లుగా మా బ్రతుకులు పగిలిపోయాయి, అతకని జీవితాలుగా ఉన్నాయి, తిండి తిన్న ఆకలి తీరిన పరిస్థితిలో ఉంది, కష్టపడిన చిల్లు చంచులు వేసినట్లుగా మా బ్రతుకులు అయిపోయాయని ఏడుస్తుంటే, అప్పుడు యోవేల్ అనే తన ప్రవక్తని దేవుడు ఆత్మలో ప్రేరేపించి ఆయన ద్వారా మాట్లాడాడు. సమాజముగా నా ప్రజలను సమకూర్చుడి, ఉపవాస దినములు ప్రకటించుడి, వ్రత దినములు ప్రకటించుడి, ప్రకటన చేయుడి. నా ప్రజలు వచ్చి నా సన్నిధిలో కూడుకున్నప్పుడు నేను దయాళుణ్ణి, కృపావాత్సల్యత గలవాణ్ణి, దయాదాక్షిణ్యపూర్ణుణ్ణి, నేను వారి జీవితాల్లో పురుగులు తినివేసిన పంటను తిరిగి వారికి అనుగ్రహించి కడుపారా తిని తృప్తి పొందే కార్యాలు నేను చేయబోతున్నాను. ఈ కార్యాలు జరగాలంటే నా ప్రజలు సమాజంగా కూడి నా సంధికి రావాలి. దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన సమయాలు మనం అనుకూలపరుచుకుని వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. శాసనాలను మార్చింది ఉపవాస ప్రార్థన, అద్భుతాలను చేసింది ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిని సమస్యలలో జోక్యం చేసుకునేలా చేసింది ఉపవాస ప్రార్థన. జీవితాలను మార్చగలిగేది కూడా ఉపవాస ప్రార్థన. కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం, మన పరిస్థితులను జయిద్దాం.